Hello everyone, welcome to Telugu One Academy and to discussion on Telangana socio-economic outlook. ఈ సెషన్లో సర్వీసెస్ టాపిక్ని చూద్దాము. సర్వీస్ సెక్టర్, దీన్నే మనం టెర్షరీ సెక్టర్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు తెలుసు, ఎకానమీ అనేది ప్రైమరీ సెక్టర్, సెకండరీ, టెర్షరీ సెక్టర్స్గా డివైడ్ అయి ఉంది. ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్ ప్లస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సెకండరీ సెక్షన్లో ఈ రా మెటీరియల్స్ని గూడ్స్గా మార్చడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ప్రాసెసింగ్ ఆఫ్ దీస్ రా మెటీరియల్స్ అండ్ మేకింగ్ గూడ్స్, ఇదర్ ఫినిష్డ్ ఆర్ ఇంటర్మీడియట్ గూడ్స్. టెర్షరీ సెక్టర్లో గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, బట్ దే ప్రొవైడ్ సర్వీసెస్ టు దీస్ టూ సెక్టర్స్. ప్రైమరీ సెక్టార్కి, సెకండరీ సెక్టార్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ సెక్టార్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఈ సర్వీసెస్ ఏ ఫామ్లో ఉంటాయి? ఫైనాన్షియల్ సర్వీసెస్ అవ్వచ్చు, హెల్త్ కేర్ సర్వీసెస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అవ్వచ్చు, అదేవిధంగా టూరిజం కూడా అవ్వచ్చు. రైట్, సో దే ఆఫర్ ద ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ ప్రోగ్రెస్. సర్వీస్ సెక్టర్ హ్యాస్ బీన్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. ఎందుకు? ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా వీటి యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్, సో మోడర్న్ డేకి వచ్చేసరికి ఈ సర్వీస్ సెక్టర్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చాలా పెరిగింది. ఎందుకు? దెర్ హెస్ బిన్ ఎ షిఫ్ట్ ఆఫ్ ఎకనామిక్స్ టువర్డ్స్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఎకనామిక్స్ అన్ని నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ వైపు షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ డు వి మీన్ బై నాలెడ్జ్ బేస్డ్? ట్రెడిషనల్గా ఏముంటుంది? ఫిజికల్ కేపబిలిటీస్ మీద, ఆ రా మెటీరియల్స్, న్యాచురల్ రిసోర్సెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ నాలెడ్జ్ బేస్డ్ వచ్చేసరికి ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్ మీద ఎకనామిక్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. టెక్నాలజీ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. ఏవైతే రీసెంట్ టెక్నాలజీస్ వస్తున్నాయో, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో, ఆ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల కేపబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్ మీద ఎకానమీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీస్కి, ఇండస్ట్రీస్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా సర్వీసెస్ యొక్క రోల్ అనేది చాలా పెరిగింది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల, డిజిటలైజేషన్ పెరగడం వల్ల, గ్లోబలైజేషన్ పెరగడం వల్ల ఈ మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సర్వీస్ సెక్టర్ అనేది చాలా క్రూషియల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయాలన్నా, ఎకనామిక్ రెసిలియన్స్ రావాలన్నా, ఎకనామిక్ రెసిలియన్స్ అని అంటే ఒక ఇయర్ అనేది ఎకనామిక్ గ్రో అవుతూ మళ్ళీ ఇంకొక ఇయర్ తగ్గుతూ ఇలా రావడం కంటే ఒక కాన్స్టాంట్లో ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ఒకవేళ పడిపోయినా కూడా మళ్ళీ రీబౌండ్ అయ్యే కేపబిలిటీ ఉండడమే రెసిలియన్స్ని తెలియజేస్తూ ఉంటుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ రావాలన్నా, ఎకనామిక్ రెసిలియన్స్ రావాలన్నా సర్వీస్ సెక్టర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. తెలంగాణ సర్వీస్ సెక్టర్ మనకి తెలుసు, ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాం. తెలంగాణలో సర్వీస్ సెక్టర్ అనేది చాలా వైబ్రాంట్గా ఉంది. ఇట్ హాస్ కాంట్రిబ్యూటెడ్ టు GSVA ఇన్ ఎ లార్జెస్ట్ షేర్. రైట్, సో ఇట్ హాస్ బీన్ ప్లేయింగ్ ఎ పివోటల్ రోల్ ఇన్ ఎకనామిక్స్ గ్రోత్ హిస్టరీ స్టోరీ ఆఫ్ తెలంగాణ. రైట్, సో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది? 65.7% కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. టోటల్ GSVAలో 65.7% అనేది ఉంది. అప్రాక్సిమేట్లీ 66%. వాట్ ఇస్ ద టోటల్ GSVA ఆఫ్ తెలంగాణ? 13,40,496 crore రూపీస్గా ఉంది. ఇందులో వచ్చేసి 66%, అప్రాక్సిమేట్లీ 8,80,569 crore రూపీస్గా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. రైట్, సర్వీస్ సెక్టర్ 66%. ఇండస్ట్రీస్ ప్రీవియస్ క్లాస్లో చూసాం, అరౌండ్ 18.7%, రౌండింగ్ టు 19%. అగ్రికల్చర్ 16%. రైట్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టర్ టు ద సర్వీస్ సెక్టర్స్. సో సర్వీస్ సెక్టర్లో ఉన్న సబ్ సెక్టర్స్ అనేవి ఎంత కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది హైయెస్ట్గా ఉంది. 35.6% అనేది ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఉంది రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 35%గా ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 29%గా ఉంది. ఆ తర్వాత ప్లేస్ని అదర్ సర్వీసెస్ అని ఇచ్చారు. మనకి మాత్రం తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, లాస్ట్ వన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది 4.5 కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రైట్, సో ప్రీవియస్ ఇయర్కి కంపేర్ చేయడం అనేది జరిగింది. ప్రీవియస్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఎంత గ్రోత్ రేట్ వచ్చింది అనేది ఉంది. ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ అనేది తగ్గింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ వైజ్గా. ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది తగ్గడం జరిగింది. ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ సర్వీసెస్ అనేది సేమ్గా ఉంది. ఈవెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సేమ్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఈవెన్ అదర్ సర్వీసెస్ అనేది సేమ్ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది కూడా ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు కాంట్రిబ్యూషన్ అనేది తగ్గింది. ఇక్కడ ట్రేడ్, రిపేర్,
హోటల్, రెస్టారెంట్స్ అనేది పెరిగింది, కాంట్రిబ్యూషన్ పెరిగింది. ఇది గ్రోత్ రేట్ కూడా కాదు, కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ గ్రోత్ రేట్స్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ అనేది 14.6%గా పెరగడం జరిగింది. 14.6% అనేది పెరగడం జరిగింది. ఇందులో ట్రేడ్, రిపేర్, హోటల్, రెస్టారెంట్ అనేది ఎక్కువగా 20.81%ని చూపించడం జరిగింది. అనదర్ సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ అనేది 15% గ్రోత్ రేట్తో పెరగడం అనేది జరిగింది. ఓవరాల్ ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఉంది సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 9.5% ఉంది. తెలంగాణలో ఇదే టైంలో వచ్చేసి 14.6%గా ఉండడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఓవర్ ఇండియాలో 9.5%గా ఉంది, తెలంగాణలో వచ్చేసి 14.6%గా ఉంది. ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ సెక్టర్ అనేది సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఆఫ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అర్బన్ ఎంప్లాయ్మెంట్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి PLFS సర్వే ఏదైతే ఉందో, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనకు డేటా ఇవ్వడం జరిగింది. సర్వీస్ సెక్టర్ అనేది నేషనల్ లెవెల్లో 62.2% ఆఫ్ అర్బన్ వర్క్ ఫోర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో మేల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 61.7%, ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 63.4%గా ఉంది. తెలంగాణ వరకు వచ్చేసరికి ఈ ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ అనేది 66.6%గా నమోదు అవ్వడం జరిగింది. ఇది అర్బన్ వర్క్ ఫోర్స్ గురించి మాట్లాడుతుంది, టోటల్ ఎంప్లాయ్మెంట్ కాదు. టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టర్ కాదు, అర్బన్ వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళని ఎంతమందిని సర్వీస్ సెక్టర్ అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మేల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 67.63%, ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 63.96. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది పర్సెంటేజ్ అనేది మేల్ ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్తో పోల్చుకున్నప్పుడు అర్బన్ వర్క్ ఫోర్స్లో ఎక్కువగా ఉంది. నేషనల్ లెవెల్ యావరేజ్ అనేది 63.4%గా ఉండడం జరిగింది ఫీమేల్ వచ్చేసి. సో ఫీమేల్ ఈజ్ గ్రేటర్ దెన్ మేల్ ఇక్కడ నేషనల్ లెవెల్లో. వెరాజ్ ఇన్ తెలంగాణ వచ్చేసి మేల్ ఎంప్లాయ్మెంట్ అనేది డామినేటింగ్గా ఉంది ఫీమేల్ ఎంప్లాయ్మెంట్తో కంపేర్ చేసుకున్నప్పుడు. బట్ స్టిల్ 2% అనేది నేషనల్ యావరేజ్కి ఎక్కువగానే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ 63.4% ఉంది, ఇక్కడ 63.96%. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ టు ద నేషనల్ యావరేజ్, రైట్. సో సేమ్ అదే పర్సంటేజ్ని మెన్షన్ చేయడం జరిగింది. మేల్ పర్సంటేజ్ వచ్చి 4.4% ఎక్కువగా ఉంది, దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు తెలంగాణలో ఎక్కువగా ఉంది అనే దానికి కారణం ఏం చెప్పారంటే, స్ట్రాంగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ప్లస్ అర్బనైజేషన్ అనేది ఎక్కువగా ఉంది. డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకున్న వాటి పట్ల ఎక్కువగా ప్రభావితం పడింది అని చెప్పడం జరిగింది. అనదర్ కాంపోనెంట్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ది తెలంగాణ గవర్నమెంట్ ప్రియారిటైజెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టర్స్, రైట్. సో ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద స్టేట్. ఐటీ సెక్టర్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్న సెక్టర్గా నమోదు కావడం అనేది జరిగింది, రైట్. దీనివల్ల ఏం జరుగుతుంది, గ్లోబల్ ఐటీలో హైదరాబాద్కి అనేది ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ పెరుగుతూ ఉంది. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా పెరగడం జరిగింది. ఐటీతో పాటు ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ కావాల్సినవి ఉన్నాయో, చుట్టుపక్కల యాన్షియలీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ వచ్చేవరకు ఎంత ఉన్నాయి తెలంగాణకి? ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి 2,41,275 crore రూపీస్గా రావడం జరిగింది. సో ఇది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 31.44% అనేది ఎక్కువ. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 9.36%గా ఉంది గ్రోత్ రేట్. కానీ తెలంగాణకి 31.44% అనేది ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి కంపేర్ టు ఓన్లీ ఐటీ ఎక్స్పోర్ట్స్. ఐటీ ఎక్స్పోర్ట్లో 31.44% అనేది పెరగడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఎలా ఉంది? ప్రీవియస్ ఇయర్లో చూసినప్పుడు 2021-22లో చూసినప్పుడు 7,78,121గా ఉంది ఎంప్లాయ్మెంట్ అనేది. అదే 2022-23కి వచ్చేసరికి 9,05,715గా మారడం జరిగింది. సి దిస్ హైలైట్స్ ద సెక్టార్స్ కెపాసిటీ టు అబ్జర్వ్ ద వర్క్ ఫోర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎబిలిటీ టు జనరేట్ ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగల ఎబిలిటీని కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది, రైట్. సో ఏ సెక్టార్స్ అనేవి తీసుకుంటున్నారో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ హ్యాస్ అ అంబిషన్ టు బికమ్ ద డెస్టినేషన్ ఫర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. సెమీ కండక్టర్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుందో యాక్టివ్గా, వాటికి తెలంగాణ అనేది ఒక డెస్టినేషన్గా మారాలని యాక్టివ్గా ట్రై చేస్తూ ఉంటుంది, రైట్. సో ఇట్ హ్యాస్ సెట్ ద టార్గెట్స్ 1 million జాబ్స్ని జనరేట్ చేయడం. 1 million అంటే 10 lakh జాబ్స్ని జనరేట్ చేయాలని ఈ సెక్టర్లో ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 2030 వరకు ఒక 1 million జాబ్స్ని జనరేట్ చేయాలన్న ఉద్దేశంతో టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ 2032కి 1.5 million జాబ్స్ని జనరేట్ చేయాలన్న
ఉద్దేశంలో ఉంది. రైట్. సో ఎట్ ద సేమ్ టైమ్ ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్స్, ఈవీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. సో మొత్తంకి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలని చూస్తుంది? $150 బిలియన్ జీడీపీలో కాంట్రిబ్యూట్ చేయాలి అని ప్లానింగ్గా పెట్టుకోవడం జరిగింది 2032 లోపు ఈ సెక్టార్ అనేది 150 బిలియన్ని అబ్జర్వ్ చేసుకునే కేపబిలిటీ కోసం చూస్తున్నట్లు మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి తగినట్లుగానే 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈసీటీ ఈఎంసీ ఎట్ రావిర్యాల, అనదర్ వన్ ఈస్ మహేశ్వరం ఈఎంసీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్. రైట్. సో 2 ఈ క్లస్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులోనే సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి వచ్చాయి? ఎవరైతే లీడింగ్ ఇండస్ట్రీ ప్లేయర్స్ ఉన్నారో ఫాక్స్కాన్, యాపిల్, వన్ ప్లస్ మొదలగు కంపెనీస్ అనే వాళ్ళు ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ఓవర్ 250 కంపెనీస్ ఇన్ తెలంగాణస్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్ ఎంప్లాయ్ 50,000 ప్లస్ పీపుల్. రైట్. సో కాంట్రిబ్యూటింగ్ టు 6% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్. ఇండియా యొక్క మొత్తం ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్లో 6% అనేది తెలంగాణ నుండి రావడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. వేరియస్ కంపెనీస్ని అండ్ వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాటి కాంట్రిబ్యూషన్ని ఇవ్వడం జరిగింది. అట్ సేమ్ టైం ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఏదైతే ఈ గవర్నెన్స్ ఉందో, ఈ గవర్నెన్స్ అని అంటే టెక్నాలజీ యూజ్ చేసుకొని గవర్నమెంట్ సర్వీసెస్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీకి ముఖ్య ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది. వీటి కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్ని తీసుకురావడం జరిగింది, మీ సేవాస్ అండ్ ఈ సేవాస్ని. రైట్. సో సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ని తీసుకుని రావడం వల్ల ఎనీవేర్ ఎనీ టైం ఒక యాక్సెసిబిలిటీ ఇవ్వడం కోసం, ఎప్పుడైనా ఎక్కడైనా కూడా యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్స్ని తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కాన్సెప్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 4,500 మీ సేవా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇందులో 600 సర్వీసెస్ని ఆఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది అక్రాస్ 50 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. 50 గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నవన్నిట్లలో ఒక 600 సర్వీసెస్ని ఇవి ఆఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి? మీ సేవా సెంటర్స్ 4,500 మీ సేవా సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వీటి యొక్క అచీవ్మెంట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డైలీ యూసేజ్ వచ్చేసి 1 to 1.5 lakh ట్రాన్సాక్షన్స్ అనేది నమోదు చేయడం జరుగుతూ ఉంది. యాన్యువల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 1.5 crore ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్లుగా చెప్పడం జరిగింది. మనం ప్రీవియస్గా చూసాము టీ యాప్ ఫోలియో, ఏదైతే గవర్నెన్స్ మొబైల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్లో భాగంగా అన్ని గవర్నమెంట్ సర్వీసెస్ని ఈ యాప్లో తీసుకురావడం అనేది జరిగింది. ఎన్ని సపోర్ట్ చేస్తున్నాయి? ఇక్కడ 267 సర్వీసెస్ అండ్ 28 డిపార్ట్మెంట్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు మీ సేవా సెంటర్స్ ఎక్కువగా ఇస్తున్నాయి, టీ యాప్ ఫోలియో అనేది కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి. 267 సర్వీసెస్ అండ్ 28 డిపార్ట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క అచీవ్మెంట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అనదర్ వన్ ఈస్ టీ వాలెట్. టీ వాలెట్ ఏంటి? నార్మల్గా మనం పేటిఎం చూస్తూ ఉంటాం, రైట్? సో అటువంటిదే ఈ టీ వాలెట్ కూడా. బట్ ఇట్ ఈస్ ఫస్ట్ స్టేట్ ఓన్డ్ డిజిటల్ వ్యాలెట్. స్టేట్ ఓన్డ్ డిజిటల్ వ్యాలెట్. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ ఓన్ చేసుకున్న ఒక డిజిటల్ వ్యాలెట్. ఎందుకోసం? టు ప్రమోట్ ద క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అమాంగ్ ద సిటిజన్స్ అండ్ అదర్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ ద ప్రైవేట్ ఎంటిటీస్ యాజ్ వెల్, రైట్? వాటి మధ్యలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. యూజర్ బేస్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 1.43 మిలియన్ సిటిజన్స్ హ్యావ్ రిజిస్టర్డ్. డైలీ యాక్టివిటీ అరౌండ్ 23,000 ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. మంత్లీ ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది? అప్రాక్సిమేట్లీ 432.5 crore ట్రాన్సాక్షన్స్ అనేవి వీటి ద్వారా జరుగుతుందని చెప్పడం జరిగింది. అనదర్ వన్ ఈస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి? సో టెక్నాలజీస్ విచ్ ఆర్ ఇన్నోవేటివ్, ఎవాల్వింగ్ అండ్ చేంజింగ్ ద కంప్లీట్లీ రెవల్యూషనైజింగ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ఎకానమీస్. ఏవైతే ఎకానమీస్ ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్గా మారుస్తూ ఉన్నవి. ఎగ్జాంపుల్ ఏంటి? మనకి ఇప్పుడు తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది, రైట్? సో రోబోటిక్స్ ఉంది. ఇవన్నీ కంప్లీట్గా ఒక ల్యాండ్స్కేప్ని మారుస్తూ ఉన్నాయి. ఏరోస్పేస్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇవన్నీ ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఆ ఫీల్డ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తూ ఉన్నాయి. దీస్ ఆర్ ఇన్నోవేటివ్ అండ్ ఎవాల్వింగ్ ఇన్ నేచర్, రైట్? సో వీటి అడాప్షన్ కోసం అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ని తీసుకోవడం జరిగింది. స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ని చూపించడం జరుగుతుంది. ఒక డెడికేటెడ్ వర్టికల్ని కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వర్టికల్ అంటే ఒక డిపార్ట్మెంట్, సపరేట్ డిపార్ట్మెంట్ని కూడా, సపరేట్ వింగ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకోసం? 2 fold ఉంది. టు ప్రొవైడ్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, ఏదైతే ఈకోసిస్టమ్ వీటి కోసం కావాల్సింది ఉందో ఆ ఈకోసిస్టమ్ని క్రియేట్ చేసుకోవడం, అట్ ది సేమ్ టైం వీటిని గవర్నెన్స్లో అడాప్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ ఉంది. బ్లాక్ చైన్ యూజ్ చేసుకోవడం ద్వారా ట్రాన్స్పరెన్సీ, సెక్యూరిటీని పెంచడం జరుగుతుంది. సో బ్లాక్ చైన్ టెక్నాలజీస్ని
తీసుకురావడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ ఉంది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం చూసాము కోవిడ్ టైంలో వ్యాక్సిన్ డెలివరీ అనేది చేయడం జరిగింది. సో వీటి కోసం ఏదైతే గవర్నమెంట్ అనేది 2 విధాలుగా ఈ వర్టికల్‌ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. టు క్రియేట్ ఎకోసిస్టమ్ అట్ ది సేమ్ టైమ్ ఎంకరేజింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టు యుటిలైజ్ దీస్ టెక్నాలజీస్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్ టు ద వేరియస్ సొసైటీ ఇష్యూస్ ఏవైతే సోషల్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం కోసం. మేజర్ వచ్చేసి ఫోకస్ ఏరియాస్ వచ్చి రోబోటిక్స్ ద్వారా ఏం జరుగుతుంది, ఆటోమేషన్ని తీసుకురావచ్చు ఇండస్ట్రీస్లో. వాటి ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం ద్వారా డేటా డ్రివెన్ గవర్నెన్స్ అనేది తీసుకురావచ్చు. సో స్మార్ట్ సొల్యూషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. స్పేస్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ అనేది కంప్లీట్గా ల్యాండ్స్కేప్ అనేది మారుతూ ఉంటుంది. రైట్. క్లౌడ్ టెక్నాలజీ, స్టోరేజ్, డేటా మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, సెక్యూరిటీ అనేది కూడా పెరగడం జరుగుతూ ఉంది. రైట్. సో గవర్నమెంట్ తీసుకొచ్చిన కీ ఇనిషియేటివ్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కొలాబరేషన్ విత్ SAP ఇండియాతో కోడ్ ఉన్నతి ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. కోడ్ ఉన్నతి ప్రోగ్రామ్ని ఏ కంపెనీ యొక్క కొలాబరేషన్తో తీసుకురావడం జరిగింది అని అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ SAP ఇండియా. దీంట్లో భాగంగా 17 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అగైన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎడ్యునేట్ అండ్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. టాస్క్ అకాడమీ ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క కొలాబరేషన్తో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎడ్యునేట్ అంటే ఏంటి, మళ్ళీ ఇది కూడా ఒక కంపెనీ. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ కర్ణాటక. ఇట్ ఈస్ అ సోషల్ ఎంటర్ప్రైజ్. వర్క్స్ ఇన్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్ డెవలప్స్ వేరియస్ కరిక్యులమ్స్ ఫర్ ప్రొవైడింగ్ ఆర్ ఫర్ ఇన్స్ట్రక్టింగ్ లెక్చర్స్ ఆర్ లెసన్స్ ఆన్ అడ్వాన్స్ టెక్నాలజీస్. రైట్. సో ఇది ఎడ్యునేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీటి యొక్క కొలాబరేషన్స్తో ఏమేమి తీసుకురావడం జరిగింది. సో దీస్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ టు ట్రైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ట్రైన్ చేయాలని చూశారు. ఫస్ట్ థింగ్ ఈజ్ కంప్యూటర్ విజన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, SAP బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామ్స్ మీద ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో వీటన్నింటి మీద కాలేజ్ స్టూడెంట్స్ని ట్రైనింగ్ చేయాలనే ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది. రైట్. సో టు ఎక్విప్ స్కిల్స్ ఫర్ ఇండస్ట్రీ 4.0 IR 4.0కి కావాల్సిన ఇండస్ట్రీ టెక్నాలజీస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. స్కిల్ సెట్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్, సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్, సాఫ్ట్ నెట్. ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ IT అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్. వీటి కింద పనిచేస్తూ ఉంటుంది. ఇది TSAT అనే అకాడమీని ఆపరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రైట్. TSATని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ శాటిలైట్ టీవీ నెట్వర్క్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ఇట్స్ మిషన్? టు ఎడ్యుకేట్, ఎన్లైటెన్ అండ్ ఎంపవర్ సిటిజన్స్ యూజింగ్ ఆడియో విజువల్ టెక్నాలజీస్. రైట్. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దే టెలికాస్ట్ కంటెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లైక్ UPSC అండ్ ఆల్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఎట్ ది సేమ్ టైమ్ దే ప్రొవైడ్ మెంటల్ హెల్త్ కేర్ అవేర్నెస్. మనోమిత్ర ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. టు రైజ్ ద అవేర్నెస్ ఆన్ మెంటల్ హెల్త్ కేర్ మీద అవేర్నెస్ని పెంచడానికి మనోమిత్ర ప్రోగ్రామ్ని కూడా రన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో TSAT ఛానల్స్ ఏవేవి ఉన్నాయి? విద్య అండ్ నిపుణ. దీస్ ఛానల్స్ ఆర్ యాక్సెసిబుల్ ఆన్ DTH ప్లాట్ఫామ్స్. సన్ డైరెక్ట్, టాటా, ఎయిర్టెల్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిలలో కూడా యాక్సెసిబుల్గా ఉంటాయి. ఈవెన్ OTT సర్వీసెస్ ఏవైతే ఆహా ఉందో వాటిలో కూడా అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. TSAT యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. TSAT యాప్ అనేది ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ పబ్లిషెస్ ఏ వీక్లీ మ్యాగజైన్ దట్ ఈస్ TSAT టైమ్స్ ఫర్ ఈజీ యాక్సెస్ టు ద ఎడ్యుకేషనల్ కంటెంట్. వీటన్నింటి కోసం TSAT అనేది వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సర్వీస్ సెక్టర్లో అనదర్ క్రూషియల్ కాంపోనెంట్ వచ్చేసి టూరిజం అనేది సర్వీస్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్, స్పెషల్లీ ఫర్ తెలంగాణ, స్టేట్ లైక్ తెలంగాణ వేర్ ఇట్ హ్యాస్ బెస్టోడ్ విత్ న్యాచురల్ బ్యూటీ. ఎట్ ది సేమ్ టైమ్ హెరిటేజ్ సైట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. సో కల్చరల్ ల్యాండ్స్కేప్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో. రైట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద డక్కన్ ప్లాటూ. రైట్. డక్కన్ ప్లాటూలో ఎగ్జాక్ట్లీ మిడిల్గా అనేది ఉంటుంది. సో రిచ్ హిస్టరీ ఉంది, కల్చర్ ఉంది, న్యాచురల్ బ్యూటీ అనేది మనకు ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ నోన్ ఫర్ హెరిటేజ్ సైట్స్ సచ్ యాజ్ కుతుబ్ షాహీస్ టూమ్స్, చార్మినార్, వరంగల్ ఫోర్ట్. సో హెరిటేజ్ సైట్స్కి ఫేమస్ ఉంది. డివైన్ డెస్టినేషన్స్, టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఎక్కువగా అన్ని మతాలకు చెందిన టెంపుల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. జోగులాంబ టెంపుల్, జగన్నాథ టెంపుల్, రామప్ప టెంపుల్, ఈవెన్ మెదక్ చర్చ్ ఇలాంటివి ఉండడం అనేది జరుగుతుంది. న్యాచురల్ బ్యూటీ కూడా బొగతా వాటర్ ఫాల్స్, నాగార్జున సాగర్ అండ్ అనదర్ పోచారం వాటర్ ఫాల్స్ ఇలాంటి
న్యాచురల్ బ్యూటీస్కి కూడా తెలంగాణ ఇస్ ఏ హోమ్. సో ఆబ్వియస్లీ తెలంగాణలో టూరిజం అనేది చాలా వైబ్రెంట్గా ఉంది. వీటిని హార్నెస్ చేయడానికి గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్య భూమిక ఏది పోషిస్తుంది? తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, టీజీటీడీసీ, ఇది మెయిన్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి వస్తాయి? హోటల్స్ని, రిసార్ట్స్ని, అక్కడ కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం అనేది. సర్క్యూట్స్, టూరిస్ట్ సర్క్యూట్స్. సో ఒక థీమ్ బేస్డ్ మీద, లైక్ ఇక్కడ హెరిటేజ్ ఉంది, హెరిటేజ్ థీమ్ మీద ఒక సర్క్యూట్స్ని డెవలప్ చేయడం, టూరిజం సర్క్యూట్స్ని డెవలప్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్యాకేజెస్ అండ్ ఆఫర్ లీజర్ యాక్టివిటీస్. రైట్. పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది? డొమెస్టిక్ టూరిస్ట్ 5.84 crores రావడం అనేది జరిగింది. దెర్ ఈస్ అ స్లైట్ డిక్లైన్ ఇన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. అదర్వైజ్ ఫారెన్ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో 1.60 lakh రావడం జరిగింది. ఇట్ ఇండికేట్స్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 135.24% when compared to the previous year. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 135.24% అనేది పెరగడం జరిగింది. టూరిస్ట్ ఫుట్ఫాల్స్ ఎవరిది? ఫారెన్ టూరిస్ట్ ఫుట్ఫాల్ అనేది 135.24% అనేది పెరగడం జరిగింది. రైట్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంది అని చెప్పాం కదా. ఏమేమి ఇనిషియేటివ్ తీసుకుంది? ముఖ్యంగా టూరిజం సర్క్యూట్స్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. టూరిజం సర్క్యూట్స్ని డెవలప్మెంట్ చేయడం ద్వారా ఎవరైతే పర్టికులర్ ఏరియాలో ఇంట్రెస్ట్గా ఉంటుందో, ఒకరికి హెరిటేజ్ సైట్ చూడడం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి స్పిరిచువల్ టూర్స్ మీద వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరికి న్యాచురల్ బ్యూటీస్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో వాటి కోసం డెడికేటెడ్ సర్క్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ టూరిజం పొటెన్షియల్ని హార్నెస్ చేయడానికి గవర్నమెంట్ అనేది స్కీమ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ది హెరిటేజ్ సర్క్యూట్. హెరిటేజ్ సర్క్యూట్ అనేది మెయిన్గా తెలంగాణలో ఉన్న ఆర్కిటెక్చరల్ అండ్ హిస్టారికల్ లెగసీస్ని ప్రమోట్ చేయడానికి, హైలైట్ చేయడానికి, షోకేస్ చేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఫోకస్ వచ్చేసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, పైగా టూమ్స్, రేమండ్స్ టూమ్స్ అండ్ హయత్ బక్సీ మాస్క్స్. ఇక్కడ మనకి ఈ నేమ్స్ ఇచ్చారంటే వీటిని తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏమంటాము, ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ డూ కవర్ స్టాటిక్ పోర్షన్ రిలేటెడ్ టు దీస్ హిస్టారికల్ సైట్స్. రేమండ్ టూబ్స్ ఎక్కడ ఉంది, ఆర్ హయత్ బక్షి మాస్క్ ఎక్కడ ఉంది, వారికి సంబంధించిన ఏవైతే హిస్టారికల్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాటి కంప్లీట్గా కవర్ చేసుకోవడం ఇంపార్టెంట్. రైట్. అనదర్ వన్ ఈస్ రామప్ప టెంపుల్. మనకు తెలుసు రీసెంట్గానే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది గుర్తింపుగా కూడా రావడం జరిగింది. భువనగిరి ఫోర్ట్ అండ్ అనంతగిరి హిల్స్. సో దీస్ ఆర్ సపోర్టెడ్ బై స్వదేశ్ దర్శన్ స్కీమ్. ఈ స్కీమ్ గురించి కూడా చదవడం అనేది ఇంపార్టెంట్. సో స్వదేశ్ దర్శన్ స్కీమ్లో ఏం జరుగుతూ ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కావలసిన ఫండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. పార్కింగ్ ఫెసిలిటీస్, సోలార్ లైటింగ్, కఫెటేరియాస్ అండ్ ఇకో ట్రయల్స్ అనేది పెంచడం కోసం ఈ స్కీమ్ ద్వారా సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పారు. అనదర్ వన్ ఈస్ ట్రైబల్ సర్క్యూట్. టు హైలైట్ తెలంగాణస్ రిచ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్, న్యాచురల్ బ్యూటీ, ఇక్కడ ఉన్న న్యాచురల్ బ్యూటీని కూడా ప్రమోట్ చేయడానికి ఈ ట్రైబల్ సర్క్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కీ డెస్టినేషన్ ఎక్కడ ఉన్నాయి? ములుగు, లక్నవరం సరస్సు మనకి తెలుసు, మేడారం, సమ్మక్క సారక జాతర ఇక్కడ జరుగుతూ ఉంటుంది, తాడ్వాయ్ అండ్ దామరవి, మల్లూర్, బోగతా వాటర్ ఫాల్. సో వీటిని హైలైట్ చేస్తూ ట్రైబల్ సర్క్యూట్ని కూడా తీసుకురావడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఇకో టూరిజం సర్క్యూట్స్. సో ఇట్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ అ ప్రీమియర్ ఇకో టూరిజం డెస్టినేషన్ బై యూటిలైజింగ్ ఇట్స్ డ్రైవర్స్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ అండ్ బయోడైవర్సిటీ. తెలంగాణలో ఉన్న ల్యాండ్స్కేప్స్ని యూజ్ చేసుకొని దాన్ని ఒక ఇకో టూరిజంకి డెస్టినేషన్లా ప్రమోట్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యంగా చేయడం జరుగుతూ ఉంది. 12 డెస్టినేషన్స్ని ఐడెంటిఫై చేశారు. వాటిలో ఏమేమి ఉన్నాయి? అనంతగిరి హిల్స్ ఉంది, కనకగిరి, నందిపేట్, కాగజ్ నగర్, టైగర్ కారిడార్. ఈ కారిడార్స్ ఇవన్నీ లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది? కనకగిరి, ఖమ్మం ఏరియాలో ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నారు? ట్రెక్కింగ్, సఫారీస్, బోటింగ్, బర్డ్స్ వాచింగ్, క్యాంపింగ్. సో వేరియస్ యాక్టివిటీస్ని ఇక్కడ ప్రమోట్ చేయడం ద్వారా ఇకో టూరిజం సర్క్యూట్స్ని డెవలప్ చేయడం అనేది చూస్తున్నాము. అనదర్ వన్ ఈస్ పిలిగ్రిమేజ్. ఎవరైతే స్పిరిచువల్ డెస్టినేషన్స్ చూడాలనుకున్నారో వారి కోసం ఈ పిలిగ్రిమేజ్ సర్క్యూట్స్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. యాదగిరిగుట్ట టెంపుల్, సో ఇట్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ నరసింహస్వామి. సరస్వతి టెంపుల్ ఎట్ బాసరా, రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఎట్ వేములవాడ, జోగులాంబ టెంపుల్ ఎట్ ఆలంపూర్. రైట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ శక్తిపీఠ, 18 శక్తిపీఠాలలో, అష్టాదశ శక్తిపీఠాలలో ఇది కూడా ఒక శక్తిపీఠం. రైట్. జోగులాంబ టెంపుల్స్. తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేది వైబ్రెంట్ ఫెస్టివల్స్ అనేవి చాలా వైబ్రెంట్గా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా, చాలా రిచ్గా ఉంటాయి తెలంగాణ యొక్క ఫెస్టివల్స్ అనేవి. రైట్. ఫస్ట్ థింగ్ బోనాలు ఫెస్టివల్స్ని మహంకాళి అమ్మవారి కోసం చేయడం జరుగుతుంది. మహంకాళి అమ్మవారి కోసం చేయడం అనేది
జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా హైలైట్ చేస్తారు. మొహరం అనగానే మనకి కమ్యూనల్ హార్మోనీ గురించి వింటాము. దీనిని హిందూ, ముస్లిమ్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ కమ్యూనల్ హార్మోనీ ఫీచరింగ్ ది అలాం రిలీక్ పరేడ్ విత్ పార్టిసిపేషన్ బై బోత్ హిందూస్ అండ్ ముస్లిం. సమ్మక్క సారలమ్మ జాతర, రైట్, ట్రైబల్ ఫెస్టివల్ హానరింగ్ ద 2 legendary women from tribal community, right. Batkama festival, a floral festival celebrating the harmony between earth and పర్సనాలిటీస్, హ్యూమన్స్కి ఉన్న ప్రకృతికి మధ్యలో ఉన్న ఏదైతే బాండింగ్ ఉందో ఆ బాండింగ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బతుకమ్మ ఫెస్టివల్ని మనం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా హెరిటేజ్ వాక్స్ అంటే ఏంటి? ఒక గైడెడ్ టూరిస్ట్ ప్రోగ్రామ్స్. ఇవి ఒక గైడెడ్ టూరిస్ట్ ప్రోగ్రామ్స్. మనం వాటి నుంచి వెళ్తున్నప్పుడు వాటిని చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైతే స్పెసిఫిక్గా ఉన్నారో, ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో, గైడెస్ ఉన్నారో, వారు వారి యొక్క ప్రాముఖ్యతని మనకు వివరించడం అనేది జరుగుతుంది. దే హైలైట్ ద ఇంపార్టెన్స్ అండ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఏదైతే ప్లేసెస్కి మనం వెళ్తామో ఆ ప్లేసెస్కి ఉన్న ప్రాముఖ్యతని మనకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నోటబుల్ రూట్స్ ఏమి ఉన్నాయి? చార్మినార్ టు చౌమహల్లా ప్యాలెస్. సో ఏదైతే ఈ దారిలో ఉన్నాయో వీటిలో ఉన్న వాటన్నింటి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది విజిటర్స్కి. చార్మినార్ టు బాద్షాహి అషూర్ ఖానా, చార్మినార్ టు పురానీ హవేలీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ టు సిటీ కాలేజ్ అండ్ హిస్టారిక్ వాక్స్ ఎట్ ముజంజాహి మార్కెట్స్, రైట్. సో ఈ ప్యాలెసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్లేసెస్ మెన్షన్ చేశారో వాటన్నింటికి సంబంధించిన స్టాటిక్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత ఫీ ఛార్జ్ చేస్తున్నారు? 100 రూపీస్ పర్ వాక్గా ఛార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని కూడా తీసుకురావడం జరిగింది. టూరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. కొత్త ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మినీ శిల్పారామం ఇన్ మహబూబ్ నగర్. మన దగ్గర హైదరాబాద్లో ఉన్న శిల్పారామం బేస్ మీదుగా ఒక మినీ శిల్పారామంని మహబూబ్ నగర్లో ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్లాన్ అనేది ఉంది. బోటింగ్ ఎట్ సద్దుల చెరువు ఎక్కడ ఉంది? సూర్యాపేటలో ఉంది. ఈ చెరువులో బోటింగ్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ డైనోసర్ థీమ్ పార్క్ ఎట్ కోమటి చెరువు ఇన్ సిద్దిపేటలో డైనోసర్ థీమ్ పార్క్ని తీసుకురావడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా పెద్ద చెరువులో సస్పెన్షన్ బ్రిడ్జ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. మనకు తెలుసు హరిత హోటల్స్ ఏవైతే ఉన్నాయో, చైన్ ఆఫ్ హోటల్స్, దే ఆఫర్ ద అకామిడేషన్ టు ద టూరిస్ట్. వీటిని కూడా డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్ సేమ్ టైం హెరిటేజ్ కన్జర్వేషన్ కోసం కూడా గవర్నమెంట్ అనేది వేరియస్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ అనేది ఈ రిస్టోరేషన్ యాక్టివిటీస్ని చాలా వైబ్రెంట్గా, చాలా ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్స్ని తీసుకున్నారు? కుతుబ్ షాహీ టూమ్స్, గోల్కొండ, పైగా టూమ్స్ని తీసుకురావడం జరిగింది. ఇందులో స్వదేశ్ దర్శన్ గ్రాండ్ స్కీమ్ ద్వారా అమౌంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. 27.80 crores అమౌంట్ అనేది స్వదేశ్ దర్శన్ గ్రాండ్ స్కీమ్ ద్వారా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అనదర్ వన్ ఈస్ మక్కా మసీద్లో మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎంత వచ్చేసాయి? 8.48 crore రూపీస్. అనదర్ వన్ ఈస్ నేలకొండపల్లి బుద్ధిస్ట్ స్తూపా. ఇక్కడ అమౌంట్ ఎంత అలొకేట్ చేశారు? రిస్టోరేషన్స్కి 1.35 crore రూపీస్ని అలొకేట్ చేయడం ద్వారా ఇక్కడ రిస్టోరేషన్ యాక్టివిటీస్ని చేయడం జరిగింది, రైట్. అదేవిధంగా ఉత్నూర్ ఫోర్ట్ని అండ్ రామప్ప టెంపుల్ని కూడా వీళ్ళు రిస్టోర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మనకు తెలుసు టీజీఐ పాస్, ప్రీవియస్ క్లాస్లో చూసాము. టీజీఐ పాస్ అనేది తీసుకురావడం జరిగింది యాజ్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ గెటింగ్ క్లియరెన్సెస్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్ని సెటప్ చేయాలనుకున్న వాళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్గా ఉంది. అదేవిధంగా టూరిజంలో కూడా ఎవరైతే హోటల్స్ని, రిసార్ట్స్ని, ట్రావెల్ ఏజెన్సీని అండ్ ఈవెంట్స్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ ఐపాస్ అనేది అప్లికబుల్గా ఉంది. ఇక్కడ 15 డిపార్ట్మెంట్స్ అని ఒక ప్లాట్ఫామ్గా రావడం వల్ల ఎఫిషియన్సీని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా కూడా వీళ్ళు టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అపాన్ సింగిల్ విండో క్లియరెన్స్ ఒకటి, ఇంకొకటి సెల్ఫ్ సర్టిఫికేషన్. ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, గైడ్లైన్స్ ఉన్నాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి మేము ఫాలో అవుతున్నాము అని తగిన డాక్యుమెంటేషన్ అనేది ఈ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్ ఈజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది చాలా చాలా క్రూషియల్. ఎకనామిక్ స్టెబిలిటీ రావాలన్నా, గ్రోత్ని పెంచాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తూ ఉంటుంది? ఎవరైతే మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటారో వారి నుంచి వెళ్ళి బారోవర్స్కి ఇవ్వడం ద్వారా బారోవర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెంచి గూడ్స్ని రిలీజ్ చేస్తారు. వీటికి మార్కెట్లో డిమాండ్ ఉండడం వల్ల వీటికి ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ రీపే చేసినప్పుడు ఇంట్రెస్ట్ లోన్స్ వస్తాయి. వీళ్ళు మళ్ళీ ఎవరైతే సేవింగ్స్ చేశారో వారికి ఇంట్రెస్ట్తో ఆర్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటి యొక్క మనీ అనేది ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. సో మనీ మల్టిప్లయర్స్కి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. సో
It fuels the investments and supports the it fuels the investments, supports the consumption, and again promotes the innovation aspect as well. సో ఎకనామిక్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ సెక్టర్ అనేది ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం చాలా చాలా క్రూషియల్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరూ అన్ని వర్గాల వారు ఫైనాన్షియల్ సర్వీసెస్ని అవైల్ చేసుకోవడం ద్వారా గ్రోత్ స్టోరీలో పార్ట్గా అవ్వడం అనేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రైట్? సో ఇట్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ గెట్స్ ఇట్ షేర్ ఫ్రమ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆస్పెక్ట్, రైట్? ఎన్ష్యూరింగ్ all societal segments including vulnerable, low income have access to the essential financial services. Essential financial services అనేవి చాలా చాలా క్రూషియల్. ఎందుకోసం? పావర్టీని తగ్గించాలన్నా, ఏవైతే ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి కదా, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది, దీన్ని తగ్గించాలన్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టు రెడ్యూస్ ద పావర్టీ, టు అలివేట్ ద పావర్టీ అండ్ టు రెడ్యూస్ ద ఇన్ఈక్వాలిటీ. సో సెక్టార్ గ్రోత్ అనేది ఎంత ఉంది? ఫైనాన్షియల్ సెక్టార్ గ్రోత్ అనేది 9.7%గా ఉంది, ఇంక్రీజ్ బై 9.7%. ఎంత ఉంది? వాల్యూ అడిషన్ టోటల్గా 66,619 crore రూపీస్ అనేది ఉంది. వాల్యూ అడిషన్ అనేది ఎంత వచ్చేసింది? వాల్యూ అడిషన్ ఎంత ఉంది జిఎస్బిఏలో? 66,619 crore రూపీస్గా ఉండడం అనేది జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ముఖ్యమైనది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్స్. They provide the economic stability, promote the investments and consumer confidence in the economic activities. At the same time, it is essential for promoting the sustainable developmental activities. Total banking అనేవి ఎన్ని ఉన్నాయి? టోటల్ బ్యాంకింగ్ బ్రాంచెస్ అనేవి 6,415 బ్రాంచెస్ అనేవి ఉండడం జరిగింది. అర్బన్ ఏరియాస్లో 47%, సెమీ అర్బన్ ఏరియాలో 24%, రూరల్ ఏరియాస్లో 29% అనేది ఉండడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ ట్రేడ్, రిపేర్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్. దిస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ద తెలంగాణస్ ఎకానమీ. తెలంగాణ ఎకానమీకి చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సెక్టర్ అనేది. సో ఎంత జిఎస్బిఏ అనేది ఉంది? ఓవరాల్గా వచ్చేసి 2,55,771 crore రూపీస్గా ఉండడం అనేది జరిగింది. సో ఎంత ఇంక్రిమెంట్ వచ్చేసింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు? 20.81% అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంది. ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది? 2,11,711 రూపీస్గా ఉంది. ఇది వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసరికి 2,55,771 crore రూపీస్గా పెరిగింది. ఆల్మోస్ట్ 20.81% ఇంక్రిమెంట్ అనేది రిజిస్టర్ అయింది. ఇందులో ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసెస్ ఎంత ఉంది? 21.2% అనేది ఎక్కువగా ఉంది. హైయెస్ట్ షేర్ వచ్చి దీనికే ఉంటుంది. హాస్పిటాలిటీ సెక్టర్ ఇట్స్ అరౌండ్ 11,540 crore రూపీస్. సో లైన్ షేర్ వచ్చేసి ట్రేడ్ అండ్ రిపేర్ సెక్టార్కే ఉండడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, బ్రాడ్కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్, రైట్? సో ఇక్కడ కూడా తెలంగాణ అనేది సిగ్నిఫికెంట్ గ్రోత్ని ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 15% అనేది పెరిగింది. ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది? 89,081 crore రూపీస్గా ఉన్నది. ఈ ఇయర్ వచ్చేసరికి 1,02,453 crore రూపీస్గా పెరగడం జరిగింది. ఇందులో సబ్ సెక్టర్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అండ్ సర్వీసెస్ ఉందో అది కూడా సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది మనం చూడవచ్చు, రైట్? సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రియల్ ఎస్టేట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ప్రొఫెషనల్ సర్వీసెస్. మనం చూసాం 30% ప్లస్గా ఇదే కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? రియల్ ఎస్టేట్, ఎంటర్ప్రెనర్షిప్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్టర్ ఈజ్ ఎ కీ కాంట్రిబ్యూటర్ టు ద తెలంగాణ ఎకానమీ. ఇట్ హ్యాస్ రికార్డెడ్ 11% గ్రోత్ ఇన్ జిఎస్పిఏ. ఎంత ఉంది? ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 2,82,518 crore రూపీస్గా ఉంది. ఇది 3,13,592 crore రూపీస్గా పెరగడం చూడవచ్చు, రైట్? వీటి కోసం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. అవుట్లుక్లో కొన్ని ఇనిషియేటివ్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకుందో వాటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇనిషియేటివ్స్ అనేది మనకు కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇనిషియేటివ్ ఏం చెప్పారు? ధరణి పోర్టల్ గురించి చెప్పడం జరిగింది. ధరణి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? వాట్స్ ఆబ్జెక్టివ్? ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ఐటీ డ్రివెన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ దట్ ఈస్ డిజైన్ టు స్ట్రీమ్ లైన్ ద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ప్రాసెసెస్. మ్యూటేషన్ అంటే ఒకరి నుంచి ఇంకొకరి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక సీమ్లెస్ ట్రాన్సాక్షన్ అనేది ఉండాల్సిన ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. బట్ ఛాలెంజెస్ అనేవి వచ్చాయి అని మెన్షన్ చేయడం అనేది జరిగింది. చాలా కంప్లైంట్స్ అనేది మెన్షన్ చేశారు. దాన్ని కరెక్ట్ చేయడానికి GOMS 3ని తీసుకురావడం జరిగింది. ఏ రోజు? January 9th, 2024 రోజు ఒక జీవోని కూడా తీసుకురావడం జరిగింది. ఈ జీవో ప్రకారం ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఏవైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో, ఈ పోర్టల్ గురించి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటిని అడ్రస్ చేస్తూ ఈ పోర్టల్ని రీస్ట్రక్చర్ చేయడానికి ఒక కమిటీని వేయడం కూడా
జరిగింది. అట్ ది సేమ్ టైం స్పెషల్ డ్రైవ్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. మార్చ్ 1 నుంచి మార్చ్ 15 ఏదైతే ప్రీవియస్ ఇయర్లో ఉన్నారో ఈ ఇయర్లో మార్చ్ 1 నుంచి మార్చ్ 15 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ని కూడా కండక్ట్ చేసేసి ఈ అప్లికేషన్స్ని స్వీకరించడం జరిగింది. ద్వారా ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో రైతులకు ఉన్న కంప్లైంట్స్ని సాల్వ్ చేయడం జరిగింది. ఎన్ని కంప్లైంట్స్ వచ్చేసాయి? సో 2,46,131 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. అందులో 1.38 lakh అప్లికేషన్స్ వర్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్డ్. రైట్. ఎట్ ద సేమ్ టైం కొత్త రెవెన్యూ లాస్ని కూడా తీసుకురావడానికి గవర్నమెంట్ అనేది ట్రై చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, తెలంగాణ టీజీ బీపాస్. ఏదైతే టీజీ ఐపాస్ ఉందో ఆ సక్సెస్ తర్వాత దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకురావడం ద్వారా బిల్డింగ్ పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్కి మనం గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం మనం కరెక్ట్ కడుతున్నట్టు వాటికి గవర్నమెంట్కి మనమే సబ్మిట్ చేయడం ద్వారా, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ని పొందే అవకాశాన్ని ఈ టీజీ బీపాస్ అనేది కల్పించడం జరిగింది. అప్రూవల్ ఫర్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేషన్, కన్జర్వేషన్ సర్టిఫికేషన్ అండ్ బిల్డింగ్ పర్మిట్స్. రైట్. సింప్లిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం తీసుకురావడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజ్ ఆఫ్ లైఫ్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని మెన్షన్ చేయడం జరిగింది. అనదర్ థింగ్ ఈజ్ స్కిల్ సెక్టార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ ప్రమోట్ చేయడం అనేది సర్వీస్ సెక్టార్లో చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇనిషియేటివ్ టు ప్రమోట్ స్కిల్స్ అండ్ ఇన్నోవేషన్. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంప్లాయబిలిటీని పెంచే అవకాశం అనేది ఉంటుంది. ఎంప్లాయబిలిటీ పెంచడం ద్వారా పర్చేసింగ్ పెరగడం ద్వారా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. తద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ ఉన్నవారు కూడా స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. ఓన్లీ 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ బీయింగ్ రెడీ ఫర్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇవ్వాలంటే 50% కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. ఎందుకంటే స్కిల్ డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడం ద్వారా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిడ్జ్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వీటిని తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. సో క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు పార్ట్నర్షిప్లో ఉన్నారు? హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ అండ్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అదర్ వన్ ఈస్ అషాన్ కన్సల్టింగ్. 3 ఏజెన్సీస్ అనేవి తీసుకురావడం జరిగింది క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్. దీంట్లో ఏం చేశారు? 5,000 డిప్లొమా స్టూడెంట్స్ని, పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న డిప్లొమా స్టూడెంట్స్ని ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్తో, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్తో వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో 5,000 డిప్లొమా స్టూడెంట్స్, డిప్లొమా అంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్, వారికి ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఏ కంపెనీస్ ఉన్నాయి ఇందులో? కోకోకోలా బేవరేజెస్, తెలంగాణ టాస్క్ ఉంది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, అట్ సేమ్ టైం అషాన్ కన్సల్టింగ్ అనేది ఉంది ఇందులో. రైట్. అనదర్ వన్ ఈస్ టాటా టెక్నాలజీస్ ఇనిషియేటివ్స్. కమిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. టాటా టెక్నాలజీస్ 2,700 crore ఇన్వెస్ట్మెంట్, జాబ్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ టు ట్రైన్ 1 lakh స్టూడెంట్స్. 1 lakh స్టూడెంట్ని డెవలప్మెంట్ చేయడానికి, స్కిల్స్ ప్రొవైడ్ చేయడానికి 2,700 రూపీస్ని ప్లెడ్జ్ చేయడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్ని ప్లెడ్జ్ చేయడం అనేది జరిగింది. దీనికోసం స్కిల్ సెంటర్స్ని ప్లస్ వారికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ని, కోర్సెస్ని డిజైన్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకురావడం జరిగింది. కందుకూరు మండలంలో ఈ స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకురావడం అనేది జరిగింది. టు ఎన్హాన్స్ ద ఎంప్లాయబుల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయో యూత్లో, వాటిని ఎన్హాన్స్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్, కోల్డ్ బెల్ట్ రీజియన్లో సింగరేణి వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్కి ఇనిషియేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. చూసాము తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ బై తెలంగాణ గవర్నమెంట్ టు బ్రిడ్జ్ ద స్కిల్ గ్యాప్. ఏదైతే స్కిల్ గ్యాప్ ఉందో, మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ ఏవైతే మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వాటిల్లో ప్రొవైడ్ చేయడం లేదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్టిల్ అకాడమిక్ ఓరియంటేషన్లోనే ఉండడం వల్ల మార్కెట్ ఓరియంటెడ్ స్కిల్స్ని అందిపుచ్చుకోలేకపోతున్నాయి. సో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి టాస్క్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి ఇందులో? ఆఫర్స్ మాడ్యూల్స్ టు ఎన్హాన్స్ టెక్నాలజికల్, పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఎట్ సబ్సిడైజ్డ్ రేట్స్. కంప్లీట్ ఫ్రీ కాదు, సబ్సిడైజ్డ్ రేట్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏవేవి ఉంటాయి? టెక్నికల్, పర్సనల్ డెవలప్మెంట్, అట్ ది సేమ్ టైం ఆర్గనైజేషనల్ స్కిల్స్ లైక్ సాఫ్ట్ స్కిల్స్ అయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా
వాటిని కూడా ఎన్హాన్స్ చేయడానికి అన్ని విధంగా ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ జాబ్ మార్కెట్ విత్ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్టూడెంట్స్ కోసం ఏం జరుగుతుంది అనేది ఒక ఉంటుంది. స్టూడెంట్స్కి వారికి ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాలేజెస్లో ఏం చేస్తారు? ఫ్యాకల్టీ డెవలప్మెంట్. కాలేజీ వాళ్ళ కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైం రీసెర్చ్ పైలట్స్ని తయారు చేయడం, క్రియేటింగ్ గ్రోత్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్స్ కాలేజెస్లో క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ డెలివర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ బై అలైనింగ్ విత్ ద ఇండస్ట్రీ డిమాండ్స్. ఇండస్ట్రీ డిమాండ్స్కి అనుగుణంగా కాలేజెస్లో ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి అనుకూలమైన ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫర్ కార్పొరేట్స్కి ఏం జరుగుతూ ఉంటుంది? స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా స్కిల్ సెట్లో ఉన్నప్పుడు, స్కిల్స్తో వచ్చినప్పుడు కార్పొరేట్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. రైట్, ఇన్ఫోసిస్లో గైగాంటిక్ క్యాంపస్ అనేది ఉంటుంది. ఒక పెద్ద క్యాంపస్ అనేది జస్ట్ ట్రైనింగ్ కోసం అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అటువంటి ఒక నీడ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో దే కెన్ ఫోకస్ మోర్ ఆన్ ప్రొడక్టివిటీ ఆస్పెక్ట్. రైట్, ది ఇండస్ట్రీస్ ఆర్ మెయిన్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్స్ ఇవ్వడము ఇలాంటి ఇవ్వడం అనేది తగ్గుతున్నప్పుడు వారి యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. సో స్కిల్ టాలెంట్ పూల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. రైట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉంటుంది. సో దే కెన్ ఎన్హాన్స్ దేర్ ప్రొడక్టివిటీ. అచీవ్మెంట్స్ అనేది ఏమేమి ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ని చేశారు, ఎంతమంది ఫ్యాకల్టీస్ని, ఎంతమంది ప్లేస్మెంట్స్ అనేది తీసుకొచ్చారు అనేది మెన్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఎంతమంది చేశారు? అరౌండ్ 1,17,146 స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. ఫ్యాకల్టీ మెంబర్స్ 988 ఫ్యాకల్టీ మెంబర్స్ని ట్రైనింగ్ చేయడం జరిగింది. ప్లేస్మెంట్స్ వచ్చేసి 5,251 స్టూడెంట్స్ ప్లేస్మెంట్ సెక్యూర్ చేసుకోవడం జరిగింది విత్ అన్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ 2.5 lakh per annum. సో అదేవిధంగా ఇంకా స్పెషల్ ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్స్ 2.0 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ I4TS 2.0. ఇందులో ఎవరు ఏం చేస్తారు? బైలింగ్వల్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రామ్ హెల్పింగ్ 20,000 యూత్ ఆన్ దేర్ ఎంటర్ప్రెనర్ ఎంటర్ప్రెనర్షిప్ని ప్రమోట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి స్కోచ్ అవార్డు కూడా రావడం జరిగింది. 2024లో ఎక్సలెన్స్ ఇన్ ఇన్నోవేషన్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా కలాం సెంటర్ ఫర్ ఆటోమొబైల్ ఎక్సలెన్స్, ఈ ఆటోమోటివ్ ఎక్సలెన్స్, ఆటోమోటివ్ సెక్టార్లో ఏవైతే వేరియస్ స్టేజెస్ ఉన్నాయో ఆ వేరియస్ స్టేజెస్ పట్ల స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ వన్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ కింద TGICని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్ లెండ్స్ ప్రైమరీ సపోర్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్నోవేటర్స్, స్టార్టప్స్, ఎంటర్ప్రెనర్స్ అండ్ ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ సీకింగ్ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎవరైతే గవర్నమెంట్కి నుండి అసిస్టెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, గైడెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారికి ఈ ప్లాట్ఫామ్ అనేది సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ మిషన్స్? ప్రమోటింగ్ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం కోసం. దీనికోసం ఏం చేస్తూ ఉంటారు? ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటిగ్రేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్లో ఇంటిగ్రేటెడ్ ఏవైతే కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ఉన్నాయో వాటిని గవర్నెన్స్లోకి అడాప్ట్ చేసుకోవడం అనేది కూడా ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్లోకి, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లోకి, సర్వీసెస్లోకి, సర్వీస్ డెలివరీ ఎన్హాన్స్మెంట్లోకి వీటిని తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం. అట్ ద సేమ్ టైం రీఇన్ఫోర్సింగ్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్. ప్రతి స్టేజ్లో ఇన్నోవేట్ చేయడం ద్వారా ఒక కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దాన్ని ఈ స్టేజ్లో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫంక్షన్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫెసిలిటేటర్ ఫర్ కొలాబరేషన్ బిట్వీన్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, స్టార్టప్స్, కార్పొరేట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఈవెన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాటి మధ్యలో అన్నింటిలో ఒక కొలాబరేషన్ని ప్రమోట్ చేయడానికి ఫెసిలిటేటర్ రోల్ని ప్లే చేస్తూ ఉంది. రెస్పాన్సివ్ ప్లాట్ఫామ్ దట్ ఆఫర్స్ గైడెన్స్ ఆన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రామ్స్. టెక్నాలజీ మీద సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఒక ఫెసిలిటేటర్లా ఉంటారు. ఎందుకు అనంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు, స్టార్టప్స్ ఉంటారు, దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు. రైట్, సో అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఇటువంటి ఐడియాస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో వాటన్నింటికి ఒక ఫెసిలిటేటర్ లాగా వీళ్ళు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. చాలామంది ఇటువంటి స్టార్టప్స్ని తీసుకొచ్చినప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. వాటిని అడ్రస్ చేయడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, తెలంగాణ ఆర్ టెక్నాలజీ హబ్స్ తీసుకొచ్చారు కదా, బేస్డ్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ అ ఇన్నోవేషన్ ఇంటర్మీడియేటరీ ఎకోసిస్టమ్ ఎనేబులర్ ఎస్టాబ్లిష్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. ఇది
ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయడానికి, ఇన్నోవేషన్‌కి ఒక ఫెసిలిటేటర్ లాగా, ఒక గైడెన్స్‌ని ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక యూనిక్ ప్లాట్‌ఫార్మ్. ఈ తెలంగాణ హబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక యూనిక్ ప్లాట్‌ఫార్మ్. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? ఇందులో లింకేజెస్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ అనేది ఉండడం జరిగింది. సిమిలర్ టు ద ఎర్లియర్ వన్, స్టార్టప్స్‌కి, ఇన్వెస్టర్స్‌కి, అకాడమిషియాకి, గవర్నమెంట్‌కి మధ్యలో ఒక క్రూషియల్ లింక్ ఏదైతే అవసరం ఉందో దాన్ని ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ స్టార్టప్ గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఐడియాస్ ఎవరైనా తీసుకొచ్చినప్పుడు ఆ ఐడియా నుంచి వెళ్ళి కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి అన్న కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, కార్పొరేట్స్‌కి మధ్యలో అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్టప్స్‌కి మధ్యలో కొలాబరేషన్‌ని ప్రమోట్ చేయడం కూడా అవసరం అవుతుంది. దాని ద్వారా ఏవైతే ఎస్టాబ్లిష్డ్ కార్పొరేషన్స్ ఉన్నాయో వాటి యొక్క నీడ్స్ అనేవి, ఎక్స్‌పెక్టేషన్స్ కూడా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఉన్న వారికి తెలిసే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ కెపాసిటీ బిల్డింగ్. కెపాసిటీ బిల్డింగ్ అంటే ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా, స్కిల్ సెట్ ఇవ్వడం, ప్రొవైడ్ చేయడం ద్వారా, నాలెడ్జ్‌ని ఇవ్వడం ద్వారా ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒక కెపాసిటీని బిల్డ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు? సపోర్ట్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది? దే హావ్ అసిస్టెడ్ అరౌండ్ 2000 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్టప్స్ విత్ యాక్సెస్ టు టెక్నాలజీ, మెంటర్స్ అండ్ టాలెంట్ ఎట్ ది సేమ్ టైమ్ టు ద రిసోర్సెస్. రిసోర్సెస్‌కి వీటన్నింటికి యాక్సెస్ ఉండడం ద్వారా అప్రాక్సిమేట్లీ 2000 కంపెనీస్‌ని, స్టార్టప్స్‌ని వీళ్ళు గైడ్ చేయడం అనేది జరిగింది. ఫండ్ ఎంత రైజ్ చేశారు? అప్రాక్సిమేట్లీ $1.94 బిలియన్ యూఎస్ డాలర్ ఫండ్స్‌ని జనరేట్ చేయడం అనేది జరిగింది. సిన్స్ ఇన్సెప్షన్, స్టార్ట్ చేసినప్పటి నుండి. అనదర్ వన్ టీ-వర్క్స్. టీ-వర్క్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇనిషియేటివ్ బై తెలంగాణ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ సెంటర్. హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ సెంటర్, right? So it is designed to foster or promote culture of creativity, innovation and experimentation among hobbyist makers, entrepreneurs across the నేషన్. నార్మల్‌గా ఏం జరుగుతుంది? ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయాలనుకున్నాం అనుకోండి. ఆ ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి కావాల్సిన 3డీ ప్రింటర్ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీ అనేది అందరికీ అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. ఒక హాబీగా తయారు చేసినా కూడా ఒక ప్రాజెక్ట్‌ని ఆర్ మేకర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళందరూ ఈ టీ వర్క్స్‌లోకొచ్చేసి దాన్ని రియలైజ్ చేసుకోవచ్చు. ఒక ఏదైతే వాళ్ళకు ఒక ఐడియా ఉందో, ఆ ఐడియాని మెటీరియలైజ్ చేయొచ్చు. ఒక ఐడియాని క్రియేట్ చేయొచ్చు. రైట్? సో వాట్ ఈస్ ద విజన్ అండ్ ఆబ్జెక్టివ్స్? అగైన్ సపోర్ట్స్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఇట్ ఆఫర్స్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఫర్ hardware prototyping, transforming their concepts into a tangible innovations. Same time, creation of functional prototypes. Prototype అంటే ఏంటి? ఫస్ట్ ఇది మనం అనుకున్న ఐడియాకి ఒక ప్రోడక్ట్‌ని డిజైన్ చేస్తున్నా ఉంటే దాన్ని ప్రోటోటైపింగ్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో అలా ప్రోటోటైప్స్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు మల్టిపుల్ స్టేజెస్‌లో వాటి యొక్క ఇన్నోవేషన్స్‌ని మనం ఏమంటే మాడిఫై చేయాల్సిన అవసరం అనేది వస్తూ ఉంటుంది. ప్రతిసారి వాటికి కావాల్సిన కాస్ట్‌ని అనేది ఇండివిడ్యువల్స్ ఆర్ స్మాల్ కంపెనీస్ బేర్ చేయలేకపోవచ్చు. వాటికి తగిన మెషినరీ అనేది ఉండకపోవచ్చు. సో ఈ టీ వర్క్స్ ఏదైతే ఉందో ఆ మిషనరీని, అటువంటి కాస్ట్‌ని బేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్? సో ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎండీవర్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ద ఇండియాస్ గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెసెస్. ఇటువంటి వాటిని ప్రమోట్ చేయడం ద్వారా నార్మల్‌గా గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. టాయ్స్‌ని డిజైన్ చేయాలనుకోండి, ఆ టైంలలో మనకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ అనేది ఉండకపోవచ్చు. మోడిఫికేషన్ చేయాలంటే మళ్ళీ ప్రోటోటైపింగ్ అనేది ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఇటువంటి టీ వర్క్స్ ద్వారా వాటిని చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. సో కాంపిటీటివ్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రోగ్రెస్ అనేది కూడా టెక్నాలజీ వైస్‌గా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో అనదర్ వన్ బూమింగ్ గిగ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ. బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఏంటి? గిగ్ ఎకానమీలో లేబర్ మార్కెట్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఆర్ ఫ్రీలాన్సింగ్‌గా, టెంపరరీగా ఉంటుంది. సో గిగ్ ఎకానమీ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎ లేబర్ మార్కెట్ విచ్ ఈస్ ఫ్లెక్సిబుల్, టెంపరరీ అండ్ ఫ్రీలాన్సింగ్ ఇన్ నేచర్. ఫ్రీలాన్సింగ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ అని అంటే వాళ్ళు వర్క్ చేస్తా అనుకున్న టైమ్స్‌కి మాత్రమే వర్క్ చేయొచ్చు. టెంపరరీ అని అంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల వరకే చేయవచ్చును. ఫ్రీలాన్సింగ్ అని అంటే వాళ్ళు చేసిన మనీ వరకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్? మనం ఏదైతే ఊబర్, ఓలా ఆర్ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ చూస్తామో అవి ఫ్లెక్సిబుల్, టెంపరరీ ఇన్ నేచర్. ఫ్రీలాన్సింగ్ లైక్ ఎవరైనా లోగో క్రియేట్ చేయడానికి క్యాన్వాలో వర్క్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారనుకోండి, అటువంటి వరకు ఫ్రీలాన్సింగ్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో గిగ్ ఎకానమీ అని అంటే ఒక ప్లాట్‌ఫామ్ బేస్ మీద జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ప్లాట్‌ఫామ్ అని అంటే ఇప్పుడు స్విగ్గీ రన్ అవ్వాలి. స్విగ్గీ అనేది మొత్తం దేని మీద రన్ అవుతుంది? స్విగ్గీ యాప్ మీద రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎవరైతే డెలివరీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది. మనకి కస్టమర్స్‌కి ఒక యాప్ అనేది ఉంటుంది. సో కంప్లీట్‌గా ప్లాట్‌ఫామ్ బేస్ మీద ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని అందుకే ప్లాట్‌ఫామ్ బేస్డ్ ఎకానమీస్ అని అనడం జరుగుతుంది. ఇవే కాదు
గిగ్ ఎకానమీ అనేది ఇట్స్ ఎ సబ్సెట్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎకానమీ. గిగ్ ఎకానమీలో ప్లాట్ఫామ్ ఎకానమీలో ఇంకేమేమి ఉండొచ్చు, లైక్ లింక్డ్ఇన్ ఉంటుంది. అవి కూడా ఒక యాప్ దాని ద్వారానే జరగడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ప్లాట్ఫామ్ ఎకానమీ అనేది చాలా బ్రాడర్ కాన్సెప్ట్. గిగ్ ఎకానమీ అనేది మెయిన్గా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుంది, వర్కర్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ట్రెడిషనల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎంప్లాయర్ రిలేషన్షిప్లో ఏదైతే ఉంటుందో దానికి బయట సైడ్ వర్క్ చేయడం జరుగుతుంది. దే వర్క్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ట్రెడిషనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. నార్మల్గా ఏముంటుంది, ఒక అగ్రిమెంట్ ఉంటుంది ట్రెడిషనల్గా, రైట్. ఇక్కడ అగ్రిమెంట్ అంటూ ఏది ఉండదు. ఏదైతే సైనింగ్ అప్ అవుతారో అప్పుడే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాడి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ ఓకే అనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ అనే వారికి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా రన్ అవ్వడం జరుగుతుంది. నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ అప్లికేషన్స్ అని అంటే క్యాజువల్ వర్కర్స్ ఎవరైతే బయట వర్క్ చేస్తారో వారి గురించి ఈ నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ది గ్రోత్ ఆఫ్ గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా. యాజ్ పర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ 2020-21, 7.7 million workers are engaged in gig economy in India. Approximately 7.7 million workers are engaged. This is projected to increase to 23.5 million by 2030. 2030కి ఇది 23 million అయ్యేలా ఉంది అని ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ గిగ్ ఎకానమీలో గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటి, gig workers encounter several challenges, particularly in the platform-based gig economy. Irregular payments, because వర్క్ ఆపర్చునిటీస్ అనేవి రెగ్యులర్గా ఉండవు. ఇప్పుడు ఒకవేళ ఆర్డర్స్ రాలేదనుకోండి, ఫుడ్ ఆర్డర్స్, వాళ్ళకి మనీ అనేది వస్తుందా, రాదు. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్. నార్మల్గా లీవ్ అనే పెయిడ్ లీవ్ అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. ఇక్కడ ఎవరైనా రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ అలాంటివి, హెల్త్ కేర్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. కొన్ని రోజుల తర్వాత వర్క్ చేసిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ ఆర్ పెన్షన్స్ రావడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఆర్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ జరిగినట్లయితే ఇన్సూరెన్స్ మెకానిజమ్స్. సో ఇలాంటి ఏవైతే సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉండవు. అదేవిధంగా అబ్సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్ మెకానిజం. నార్మల్గా ఏమి ఉంటుంది, ఎక్కడైనా వర్కర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు యూనియన్ ఫామ్ చేసుకొని వాళ్ళకు ఇంట్రెస్ట్ని కలెక్టివ్గా వినిపించే అవకాశం అనేది ఉంటుంది. సో వాళ్ళకు ఒక బార్గెనింగ్ పవర్ అనేది ఉంటుంది. గిగ్ ఎకానమీలో అలాంటి ఒక ఆర్గనైజేషన్ లేదు, అలాంటి ఒక కలెక్టివిటీ అనేది తక్కువగా ఉంది. సో వాళ్ళ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు, హైర్ అండ్ ఫైర్ నేచర్ ఉంటుంది. సో ఎవరు పర్మనెంట్ వర్కర్స్ గారు. సో ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. వీటిని అడ్రస్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది నీతి ఆయోగ్. సో గవర్నమెంట్స్ అనేవి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ యూనియన్ లెవెల్ ఏం తీసుకొచ్చారు, పార్లమెంట్ అనేది సోషల్ సెక్యూరిటీ మీద ఒక కోడ్ని తీసుకురావడం జరిగింది. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020ని తీసుకురావడం జరిగింది. ఇట్ ట్రైస్ టు ఎక్స్టెండ్ ద సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ టు ప్లాట్ఫామ్ వర్కర్స్ యాజ్ వెల్, రైట్. ఇట్ ఎన్విసేజెస్ సేమ్ టైం స్టేట్ లెవెల్లో రాజస్థాన్ ఇస్ ద రోల్ మోడల్. రాజస్థాన్ తీసుకొచ్చింది ఒక యాక్ట్, ఏం తీసుకొచ్చింది, రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2023ని తీసుకురావడం జరిగింది. ఇట్ వాజ్ అ ఫస్ట్ ఇన్స్టాంట్ వేర్ ఏ స్టేట్ ఎనాక్టెడ్ ఏ లెజిస్లేచర్స్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్ బై ద గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఒక ఫస్ట్ స్టేట్, ఇది ఇనిషియేట్ చేసిన ఒక ఫస్ట్ స్టేట్ ఎవరు అంటే రాజస్థాన్, రైట్. సో వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ ఎస్టాబ్లిష్ రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రిజిస్టరింగ్ ద గిగ్ వర్కర్స్ అండ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఎవరైతే గిగ్ వర్కర్స్ అని అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారందరూ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని ఆఫర్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ హాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్ టు బెనిఫిట్ దీస్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్, రైట్. గిగ్ వర్కర్స్ ఎవరైతే ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ ఉన్నారో వారికి బెనిఫిట్ అవ్వడం కోసం వెల్ఫేర్ ఫండ్ని, సోషల్ సెక్యూరిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. తెలంగాణ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి, తెలంగాణ కూడా యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఫార్ములేటింగ్ ఏ లెజిస్లేషన్ సిమిలర్ టు ద రాజస్థాన్ మోడల్ మీద తెలంగాణలో కూడా ఒక